అరే అన్నట్టు పెళ్లి ముచ్చట చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము. ఇప్పుడు ఇంకో 2 పెళ్లి ముచ్చట్లు వచ్చినాయి ఊళ్ళో. ఆ రెండింటిని కలిపి చెప్తా. ఏమంటున్నానల్లా? అయితే ఈ పెళ్లి ముచ్చట్లు చూస్తే మాత్రం వల్ల మీరు నోరు ఎల్లబెడతారు, మస్తులా నవ్వుతారు, వల్ల శబాష్ అని కూడా అంటారు. సరే కానీ మల్లీశ్వరి, మరీ ఎక్కువ ఊరియకుండా ముచ్చట ఏందో చెప్పురా అదమ్మా అని అంటారా? అలా చూసేయండి మరి, ఆలస్యం ఎందుకు. ఆ ఈడ లగ్గం అవుతుంది కదా, పెళ్లి పిల్లగాడు తలంబ్రాలు జల్లుకునేందుకు తయారున్నారు. అప్పుడే అయ్యయ్యో, కోతి ఏంది గట్ల పెళ్లి పిల్లగాన్ని ఎత్తి మీదకి వెళ్ళి జంపింగ్ చేసుకుంటా పోయింది, జీలకర్ర బెల్లం ఎత్తుకపోయిందా ఎట్లా? అంటే కోతి కూడా ఈ జంటకు దీవెనార్తులు ఇచ్చింది అన్నట్టు, అంతే కదా. సరే ఇప్పుడు ఇంకో లగ్గం ముచ్చట చెప్పుకుందాం. ఇగో ఈమె పెళ్లి పిల్ల. అబ్బా మంచిగా నగలు గిగలు మంచిగానే చేయించుకున్నది కదా. కార్లో എട്ട് പോతుందబ్బా? ഇതാണ് എനിക്ക് പറയാനുള്ളത്. വെളി എടുത്തിട്ട് హాయ్ డాక్టర్ కోటేసింది. ఇగో ఇది పరీక్ష సెంటర్లో అయితే ఈ పెళ్లి పిల్ల ఫిజియోథెరపీ చదువుతాందోల్లా. పెళ్లి నాడే పరీక్ష ఉండే. ఇక ఇంకేమున్నది, పెళ్లి బట్టలు వేసుకున్నది, జప్ప పరీక్ష సెంటర్కి వచ్చింది, పరీక్ష రాసింది, మళ్ళీ పోయి లగ్గం చేసుకున్నది. మొత్తానికి పెళ్లి నాడు కూడా చదువును పరీక్షలను పక్కకు పెట్టలే. గ్రేట్ కదా. అన్నట్టు ఈ పెళ్లి పిల్ల కేరళ రాష్ట్ర పామెనోళ్ళు మంచిగా ఉన్నాయి కదా నొల్ల రెండింటికి 2